బాగా పాయింట్ తెచ్చారు. 4 అంతస్తులు ఇల్లు నిర్మించారు కదా, అందులో కూడా భారీగా అవినీతి చేశారని విమర్శిస్తున్నారు. ఆ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంట్లో జడ్పీటీసీ అవునంత వరకు రాంబాబు గారికి సరైన ఇల్లు లేదు, జడ్పీటీసీ అయ్యాక 4 అంతస్తులు బహుళ భవనం కట్టారని విమర్శిస్తున్నారు. ఓకే, మంచిదే. ఆ మధ్యన ఎప్పుడో ఎలక్షన్ లో కూడా మా వడ్డాది సంబంధించి కూటమి నాయకుడు కూడా ఆ విమర్శ మీటింగ్ లో మాట్లాడాడు. మేమైతే మాత్రం భగవంతుడి వల్ల నాకున్న మెయింటెనెన్స్ రోజు గడిచిపోతే చాలని కోరుకుంటున్నాను. మరి మా అత్తింటి మా ఈదులోనే మీరు ఇప్పుడు కావాలంటే వాట్సాప్ పెడతాను, ఫ్రూ నోట్లు ఎంతమందికి రాసామో ఎన్ని తెచ్చామో. అలాగే మా ఆవిడ కన్నింటి వాళ్ళు ఇచ్చిన పొలం కూడా అమ్మడం జరిగింది. ఇకపోతే నేను తిరగడానికి నేను చేయడానికి కూడా చట్టపరమైనటువంటి లీగల్గా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా కార్యక్రమాలు చేసుకొని మరి వ్యవసాయం మీద వచ్చిన ఇంట్లో సరిపోతే ఆరోగ్యం చేస్తుంది తప్ప మరి ఈ రోజుల్లో అవినీతి చేస్తే ఎవరు ఊరుకుండి పరిస్థితి గట్టు కాదు, ఎవరొకరు స్ప్రెడ్ అవుతారు. కామన్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు కామనే. దేవుడి దేవాలు వాళ్ళు అన్నీ పోనీయండి. మంచి ఇల్లు అయితే కట్టుకున్నాను, వడ్డాదిలో ఉన్నంతలో తక్కువ జాగా నాదే పెద్ద ఇల్లు. భవిష్యత్తులో కూడా ఇంకొక అంత ఇల్లు కూడా ఉండాలని మీరు కూడా ఆశీర్వదించండి, నేను కూడా ఆశిస్తాను. కానీ కరప్షన్ గట్ట అయితే మాత్రం అయితే నాకు తెలిసి మరి ఎవరిదైనా చేస్తుంటే ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి ఓపెన్గా లేదా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీకన్నా చేయమనండి. ఎక్కడైనా ఏదైనా ఇంకొక ఇష్యూ కూడా మీకు ఫైనల్గా చెప్పాలి. ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరికైనా సహకరించినప్పుడు వారు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించి సాయం చేసిన లీడర్కి ఏదైనా సాయం చేస్తుంటారు. మా వడ్డాదిలో ఇంచుమించు ఒక 100-150 ఇసుక బళ్ళు ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పోలీసులతో హెరాస్మెంటు, పోలీసులు పట్టుకున్నప్పుడు వైన్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాత్రి పగలనుకుంటా ఆ బళ్ళుని నేను ఏదో పరిష్కారం చేసి ఇప్పించడం కూడా జరిగింది. నాకు తెలిసి ఒక్క బండి ఇసుక కూడా సింగిల్ బండి ఇసుక కూడా నేను ఎవరితో కూడా పోయించుకోలేదు. అలాగే ట్రాక్టర్లో కూడా చాలా హెల్ప్ చేసింది పోలీస్ కేసుల్లో గట్టన. ట్రాక్టర్లు ఇసుకలు గట్ట పట్టుకున్నప్పుడు అది చెయ్యొచ్చో చేయకూడదు తెలియదు, కానీ అయ్యాలు నా కార్యకర్తలు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను రాజకీయం ఎదవడం కోసం ఇన్ఫ్లుయెన్స్ కోసం చేశాను. లీగల్గా ఇల్లీగల్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసిన మళ్ళీ మీరు క్వశ్చన్ చేసి చెప్పలేను, కానీ వాళ్ళని కూడా ఇప్పుడు ఉపయోగించిన పరిస్థితి కాదు. అదే కాకుండా నా ఇంటికి పెట్టినటువంటి కర్రటి కూడా అన్నీ కొనుక్కొని చేసుకొని మా తాలూకు సొంత అప్పులు చేసినటువంటి కార్యక్రమం కూడా ఉంది. మీడియా డెమోక్రటిక్ కాబట్టి మీకు ఏదైనా ఆధారాలు కావాలంటే నేను ఇప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను.